థాంక్ యూ మోజెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నేను ఆహ్, శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా గూడా ప్రతి వారం ఈ రీతిగా టైం తీసుకొని ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్నందులకై మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. మరి ఇది మీకెంతో ఆశీర్వాదకరంగా ఈ స్టడీస్ ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే ఈ రోజున నూతనంగా పాల్గొంటున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఇస్తున్నాను. ఇలాగా ప్రతి సోమవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు జరిగేటువంటి ఈ స్టడీలో మీరందరూ పాల్గొని, మీ యొక్క స్నేహితులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసి, వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి జేస్తూ ఉన్నాను. మనము ఆహ్, ఈ రోజున పర్టిక్యులర్‌గా సంఘ యుగం గురించి మనం మాట్లాడాలా? అనేక యుగాలు గురించి మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. గడిచిన టైంలో నేను తీసుకున్నటువంటి స్టడీ ప్రకారంగా అప్పటికి మనము ధర్మశాస్త్ర యుగాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం దేవుని బిడ్డలారా. ఈ ధర్మశాస్త్ర యుగం ఆహ్, మనము యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంతో అక్కడికి ఎండ్ అయిపోతుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే దగ్గర నుండి ప్రారంభించబడి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణముతో ధర్మశాస్త్ర యుగం కంప్లీట్ చేయబడుతుందని మనం తెలుసుకున్నాం. ఇక ఆ తదుపరి యేసుక్రీస్తు చనిపోయి లేచిన తర్వాత మనకి మనందరికీ తెలిసినట్టుగా పెంతెకోస్తు దినాన సంఘం స్థాపించబడతది. మనందరికి తెలిసినట్టుగా. ఈ పెంతెకోస్తు దినం మొదలుకొని ఆ తర్వాత సంఘం ఎత్తబడే వరకు మళ్ళీ యేసు ప్రభు రావడం ఆకాశానికి సంఘం ఎత్తబడేంత వరకు దాదాపుగా ఒక 2000 సంవత్సరాల కాలం అది. ఆ పెంతెకోస్తు దినం. దట్స్ ద డే వెన్ ద చర్చ్ వాస్ ఫార్మ్డ్. ఆ పెంతెకోస్తు దినాన సంఘం స్థాపించబడిందన్నమాట. గనుకనే ఇప్పుడు ఆ పెంతెకోస్తు దినం నుండి మళ్ళా రాప్చర్ సంఘం ఎత్తబడుట అనే మాట అంటున్నాం చూసారా? ఈ మధ్య కాలం అంతటిని కూడా మనం సంఘయుగం అని పేరు పెట్టాం. దీనికి ఇంకొక పేరుంది ఏంటంటే కృపాయుగం అని కూడా ఒక పేరు. ఇప్పుడు రైట్ నౌ మనం ఉన్నటువంటి యుగం అదే అన్నమాట. మనం ప్రస్తుతానికి ఉంటున్నటువంటి యుగం ఏ యుగంలో ఉన్నామంటే సంఘయుగంలో ఉన్నాం. లేక కృపాయుగంలో ఉన్నామని చెప్తాం అన్నమాట. ఇది. కనుక ఇక్కడ ఈ 2 విషయాలు ధ్యానం చేయాలి వాస్తవంగా మనం. ఏటవి? సంఘయుగం అంటే అసలు సంఘంలో జరుగుతున్న మార్పులేంటి? ఆ పెంతెకోస్తు దినాన ప్రారంభించబడినటువంటి సంఘం ఈ రోజుకి ఎలాగా మారుతూ వచ్చింది? అది మనం తెలుసుకోవాలి. సంఘయుగంలో జరిగేటువంటి మార్పులేంటి? జరిగిన కార్యాలేంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం గనక దేవుని కృప ఈ యుగంలో మనకి ఎలాగ దోహదపడుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. కనుక మనకి టైం అంతగా ఉండదు గనుక నేనేం చేస్తున్నానంటే, ఈ రెండిటిని 2 భాగాలుగా విభజిస్తున్నానన్నమాట. కనుక ఈరోజు దేవుని చిత్తమైతే మనం సంఘ యుగాన్ని చూస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ నేను బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు కృపా యుగాన్ని గురించి మళ్ళీ ధ్యానం చేసుకుందాం. అంటే ఈ 2 ఒకటే కాంటెక్స్ట్‌లో ఉన్నవే. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలమే ఈ రెండిటి పేర్లు ఉన్నాయన్నమాట. ఈ 2 పేర్లు మనం ఉన్న కాలానికి సంబంధించినటువంటివే. కనుక ఆది నుండి సంఘ యుగంలో వస్తున్నటువంటి మార్పులు మనం చూడాలి. ఇందుకు గాను మీకందరికీ జ్ఞాపకం ఉంటే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు ఆ 2, 3 అధ్యాయాల్లో మనకి 7 సంఘాల గురించిన ప్రస్తావన చేశారు. మీ అందరికి తెలుసది. ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికే సంఘం వరకు 7 సంఘాలున్నాయి. ఆ 7 సంఘాల గురించినటువంటి ప్రస్తావన ప్రకటన గ్రంథంలో జరిగింది. అయితే ఈ సంఘాలు దేనికి సూచనగా ఉంటున్నాయి అని మనం ఆలోచన చేస్తే ఈ సంఘ యుగానికే సూచనగా ఉంటున్నాయి అన్నమాట. సంఘ యుగంలో జరిగినటువంటి ఆయా కార్యక్రమాలు సంఘాల్లో జరుగుతున్నటువంటి మార్పులకి ఆ సంఘాలు సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఒక్కొక్క సంఘం ఆ 7 సంఘాల్లో ఒక్కొక్క సంఘము ఒక్కొక్క కాలానికి సూచనగా ఉంటుందన్నమాట.
అంటే ఆ పెంతెకోస్తు దినాన ప్రారంభించబడినటువంటి సంఘం. అక్కడ 120 మందితో ప్రారంభించబడినటువంటి సంఘం, అది ఎలాగ మారుతూ వచ్చింది? ఎలాంటి మార్పులు ఈ దేవుని సంఘంలో వస్తూ వచ్చాయనేది మనం చూస్తా ఉన్నాం. కనుక యేసు ప్రభువారు ఏం చేశారంటే ప్రకటన గ్రంథంలో ఈ సంఘాల గురించిన ప్రస్తావన చేసేటప్పుడు ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క కాలానికి సూచనగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక ఇప్పుడు ఎఫెసీ సంఘం అంటే అది ప్రారంభ కాలం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీ సంఘం అంటే 30వ శతాబ్దం క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి 30వ శతాబ్దం కాదు. క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి 100వ సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలం అన్నమాట అది. ఎఫెసీ సంఘ కాలం అంటాం దాన్ని. కనుక ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని ఇంకొక పేరు దానికున్నటువంటి పేరు మనం పెట్టేదేంటంటే ఆ కాలంలో జరిగిన సంఘానికి అపోస్తలుల సంఘం అని పేరు పెడతాం. అపోస్తలుల సంఘం అని పేరన్నమాట దానికి. అపోస్టలిక్ చర్చ్ అని అంటాం మనం. అయితే ఈ సమయంలో సంఘం స్థాపించబడింది. మనందరికీ తెలిసినట్టుగా అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రారంభంగా అంటే ఎవరన్నా ఆ మాట చదవండి దయచేసి. మీరు అన్‌మ్యూట్ చేసుకొని చదవచ్చు. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 12-15 వరకు. మీరు అన్‌మ్యూట్ చేసుకొని ఆ మాట చదవండి. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 12-15 వరకు. ఎవరన్నా ఒకళ్ళు చదవండి దయచేసి. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి ఆ! యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. హ్మ్. వారు పట్టణములో ప్రవేశించి హ్మ్. తాము బస చేయుచుండిన హ్మ్. మేడగదిలోనికి ఎక్కిపోయిరి. ఆ! ఇక్కడ ఒక్క నిమిషం వారెవరనగా ఆగండి. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. వారు పట్టణంలో ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కిపోయిరి అనుంది ఇక్కడ. ఆ తర్వాత ఎవరెవరు ఎక్కిపోయిరనేది ఒక పెద్ద లిస్ట్ అక్కడ మనకి ఇచ్చాడు. 14 వచనం వరకు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు 15 వచనం చదవండి అక్కడ. ఆ కాలమందు ఆ! ఇంచుమించు 120 మంది సహోదరులు కూడియుండగా, ఆ! పేతురు వారి మధ్య నిలిచి ఆ! ఇట్లనెను, చాలు. సహోదరులారా, చాలు. 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 అయితే ఇప్పుడక్కడ 120 మంది ఆ మేడగది మీద కూడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రారంభంలో ఏర్పరచబడిన సంఘం ఇదే. ప్రారంభంలో యేసుక్రీస్తు పునరుద్ధానం అయిన తర్వాత ఏర్పరచబడిన సంఘం ఇదే. కనుక వాళ్ళు అక్కడ మేడగదిలో కూడి ప్రార్థన చేయుచుండగా జరిగిన సంగతేంటి మనందరికి తెలుసు. చూడండి అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూడండి. 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. పెంతెకొస్తు పండుగ దినమున ఆ! వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆ! అప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా త్వరగా వారు కూడి ఉన్న చోట ఈ ఇల్లంతయు నిండెను. ఆ! మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు గల విభాగం నుండి ఆ! ఉండినట్లుగా వారికి కనబడినది. ఆ! వారిలో ఒక్కొక్కనికి మీద వ్రాలగా హ్మ్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆ! ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య హ్మ్. భాషలతో మాట్లాడవి. చాలండి. చాలు. ఇక్కడ మీరు గమనిస్తుందేంటంటే పెంతెకోస్తు దినమున అనుందక్కడ. పెంతెకోస్తు అంటే 50వ దినం అని అర్థం. అంటే పునరుద్ధానం తర్వాత 50వ దినాన వీళ్ళందరూ కూడుకున్నారన్నమాట. ఆ రోజున వాళ్ళకి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 4 వచనంలో మనకి చూసినట్టుగా వాళ్ళందరూ ప్రార్థనకని కూడినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరనే మాట మనం చూస్తాం. కనుక ఆది సంఘ స్థాపనలో జరిగిందేమిటి అనంటే 2 కార్యాలు అక్కడ జరిగినాయి బేసిక్‌గా. వాళ్ళందరూ ప్రార్థనకని కూడినప్పుడు ఆత్మ చేత నింపబడ్డారు. వాళ్ళు భాషలు మాట్లాడారు. ఇది మనం చూస్తున్నటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా గమనించండి. ఇది సంఘ ప్రారంభం. ఇప్పుడు ఎఫెసీ సంఘం దేనికి గుర్తుగా ఉందంటే, ఆ మొదటి సంవత్సరాల్లో, ఆ మొదటి కాలంలో, ఆ మొదటి దినాల్లో ఉన్నటువంటి సంఘానికి సూచనగా కనపడుతుందన్నమాట ఎఫెసీ సంఘం. ప్రకటన గ్రంథంలో వివరించబడినటువంటి సంఘం దానికి సూచనగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ జరిగిందేంటి పెంతెకోస్తు దినాన అనంటే, వాళ్ళు ఆత్మచేత నింపబడ్డారు. భాషలతో మాట్లాడారు. అలాగే ధైర్యముగా వాళ్ళు సువార్తను ప్రకటించారు. పేతురు అప్పటిదాకా భయపడిన వాడు, వాళ్ళ మధ్య లేచి నిలబడి మాట్లాడటం మొదలెట్టాడు.
భయపడి నేను ఆయన ఎరగనన్నటువంటి వాడు, గదిలోకెళ్ళి దాక్కున్నటువంటి వాడు యేసుప్రభు మరణించిన తర్వాత, ఇప్పుడు ఆత్మ చేత నింపబడంగానే వాళ్ళకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసిందనమాట. ధైర్యం వచ్చేసి అందరి ఎదుట నిలబడి ఆ యేసు ప్రభుని గురించి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఒక్క మాట ఇక్కడ మీరు చదవాల్సినటువంటి ఒకటే ఒక మాట. మనం అన్ని చదవొద్దు గానీ, 4 అధ్యాయం అపోస్తలుల కార్యం 31 వచనంలో ఒక మాట చూడండి ఒకసారి. 4 అధ్యాయం 31 వచనం. వారు ప్రార్థన వారు చేయగానే ప్రార్థన చేయగానే ఆ! వారు అమ్మ కూడి ఆ! వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. ఆ! అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ! దేవుని వాక్యమును ఆ! ధైర్యముగా బోధించిరి. వెరీ గుడ్. కనుక ఇక్కడ జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే ఆది సంఘంలో స్టార్టింగ్‌లో వాళ్ళు ఆత్మచేత నింపబడ్డారు. భాషలు మాట్లాడారు. వారికి ఎక్కడలేని ధైర్యం వచ్చిందంట ఆత్మచేత నింపబడ్డప్పుడు. కనుక సువార్తను, వాక్యాన్ని డైరెక్ట్‌గా ధైర్యంగా వాళ్ళు మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొక కార్యం జరిగింది. ఆ ఆది సంఘ కాలంలో ఇంకొక కార్యం జరిగింది. అప్పుడున్నటువంటి స్థితిలో ఏం జరిగిందంటే ఆత్మల సంపాదన ఎక్కువగా జరిగింది దేవుని బిడ్డలారా. కనుక మీరొకసారి ఈ వచనాల్ని గమనించాలి. ఇప్పటి నుంచి మనం చూడబోయే వచనాల్ని ఒకసారి మీరు అండర్‌లైన్ జేసుకోండి మీ బైబిల్స్‌లో. ఇవి ఖచ్చితంగా మీరు చూడాలని మనవి జేస్తున్నాను. 2వ అధ్యాయం 41 వచనం ఎవరైనా చదవండి. 2వ అధ్యాయం 41 వచనం. కాబట్టి హ్మ్. అతని వాక్యము అంగీకరించిన కాబట్టి అమ్మ ఆల్రెడీ చదువుతున్నారుగా చదవండి. అతని మొదటి వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్ము పొందిరి. ఆ! ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. రైట్. 3000 మంది చేర్చబడిరి. ఈ మాట హ్మ్. మీరు అండర్‌లైన్ జేసుకోవాల్సినటువంటి మాట. అంటే ఒక్క రోజులోనే ఆది సంఘంలో 3000 మంది చేర్చబడ్డారు. ఆత్మ చేత నింపబడి వాళ్ళు వాక్యాన్ని ప్రకటించగా, ఆ ప్రకటన విన్న వాళ్ళల్లో జరిగిన కార్యం ఏంటంటే, వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడ్డాయి. వాళ్ళ జీవితాలు ప్రభువుకు సమర్పించుకున్నారు. 3000 మంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు 4 అధ్యాయం 4 వచనం చూడండి. అపోస్తలుల కార్యం 4 అధ్యాయం 4 వచనం. వాక్యము వినిన వాక్యము వారిలో వినిన వారు అమ్మ ఒకళ్ళు స్టార్ట్ చేయంగానే ఇంకెవరు చదవబాకండి. రైట్. వాక్యము వినిన వారిలో ఆ! అనేకులు నమ్మిరి. ఆ! వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయెను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక చక్కని మాట ఉందండి. వాళ్ళలో ఇప్పుడు వాక్యం విన్న వాళ్ళలో పురుషుల సంఖ్యే 5,000 మంది ఉన్నారట. మనం రెండవ అధ్యాయంలో 3,000 మంది జాయిన్ అయ్యారు సంఘంలో. ఇప్పుడు నాలుగో అధ్యాయంకొచ్చే లోపల పురుషుల సంఖ్యే ఒక 5,000 మంది సంఘంలో చేర్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక అద్భుతమైనటువంటి కార్యం ఆ ఆది సంఘంలో ప్రారంభ దినాల్లో, సంఘ కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు చూడండి రెండవ అధ్యాయము 47 వచనాన్ని ఒకసారి గమనించండి. రెండవ అధ్యాయం 47 వచనం. రెండవ అధ్యాయం ఆనందముతోనూ 47. ఆ! నిష్కపటమైన హృదయముతోనూ ఆ! ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆ! మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని ఆ! అనుదినము వారితో చేర్చుచుండెను. రైట్. ఈ మాట మీరు అండర్‌లైన్ జేసుకోవాలి. రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చుకొనుచుండిరి అనే మాట. ఎక్కడ చేర్చుకొనుచుండిరి? సంఘంలో. రక్షింపబడిన వారిని అనుదినం సంఘంలో చేర్చుకొనుచుండిరి. 5వ అధ్యాయం 14 వచనం చూడండి. 5వ అధ్యాయం 14 వచనం. ప్రజలు వారిని ఆ! ఘనపరచుచుండిరి. ఆ! పురుషులను, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. ఇక్కడ చూసారా? స్త్రీ పురుషులు అనేకులు విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి అనే మాట చూస్తున్నాం. కనుక ఈ చేర్చబడిరి అనే మాటలు మీరు అండర్‌లైన్ చేసుకోవాల్సినటువంటి మాటలన్నమాట. ఇక్కడ మనకి ఈ ఆది సంఘంలో జరిగిన కార్యం చూస్తున్నాం. ప్రథమ ఆది కాలంలోనే ఆ ఫస్ట్ టైమ్‌లోనే సంఘం స్థాపించబడిన తర్వాత, వాళ్ళ ఆత్మ చేత నింపబడిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 7వ వచనం. ఒకళ్ళు చదవండి. 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము దేవుని ప్రబలమై ఆమె ఆల్రెడీ చదవటం శిష్యుల వాక్యము స్టార్ట్ చేసింది. ఆ! శిష్యుల సంఖ్య యెరూషలేములో ఆ! బహుగా విస్తరించెను. చూసారండి? మరియు శిష్యుల సంఖ్య చాలు. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. అది గూడా మీరు అండర్‌లైన్ జేసుకోవాలి. బహుగా విస్తరించెను. అంటే సంఖ్య విస్తరిస్తూ వచ్చింది. ఆది సంఘంలో విశ్వాసుల సంఖ్య విస్తరిస్తూ వచ్చింది అనే మాట మనం చూస్తున్నాం. 9దో అధ్యాయం 31 వచనం.
కావున యోదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక చూసారు, మళ్ళీ ఇంకొక మాట అక్కడ మీరు కనపడుతుంది ఏంటంటే విస్తరించుచుండెను, సంఘము విస్తరించుచుండెను. 31వ వచనం, 11వ అధ్యాయం 21వ వచనం, 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తము ఆ, వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చూసారా, నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇది కూడా ఇంకోటే, అంటే సంఘంలో చేర్చబడ్డారని అర్థం అన్నమాట. ప్రభు తట్టు తిరిగారంటే సంఘంలో చేర్చబడ్డారని అర్థం. 12వ అధ్యాయం 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యము చదవండమ్మా. ఒక్కరి చదవండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును ప్రబలమై వ్యాపించుచుండెను, వాక్యము వ్యాపిస్తూ ఉన్నది అనే మాట చూస్తున్నాం మనం. 16వ అధ్యాయం 5వ వచనం, 16వ అధ్యాయం 5వ వచనం. గనుక ఆ, సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆ. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించినారండి, ఈ ఆది సంఘంలో సంఘం స్థాపించబడిన తర్వాత, ఆత్మచేత నింపబడిన తర్వాత, ఈ విశ్వాసుల యొక్క అంటే సంఘంలో జరిగిన కార్యం ఏంటంటే ప్రతిదినం, ఆల్మోస్ట్ ప్రతిదినం విశ్వాసులు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. అది కూడా అధిక సంఖ్యలో చేర్చబడుతూ వచ్చినట్టుగా చూస్తున్నాం సంఘయుగంలో ప్రారంభ దినాల్లో జరిగినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇది మనకు ఒక గొప్ప సవాలు ఈ రోజున మన ముందున్నది దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆ ఆది సంఘంలో ఏ పరిశుద్ధాత్ముడైతే ఆనాడున్న విశ్వాసుల్ని నింపాడో అదే పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనకి ఉన్నాడు. సేమ్ పరిశుద్ధాత్మ మన మధ్య ఉంది ఈ రోజున. అడిగిన వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆది సంఘాలకి ఇప్పుడు ఉన్న మన సంఘ స్థితికి ఒకసారి మనం ఆలోచన చేస్తే, నేడు మన సంఘాల్లో విశ్వాసులు ఎందుకు చేర్చబడట్లేదు, ఇలాగా అధిక సంఖ్యలో ఎందుకు చేర్చబడట్లేదని ఒక పెద్ద సవాల్ ఇది మనకి. అంటే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక 5గురికి బాప్తిసం ఇస్తే మనం ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. ఈ సంవత్సరం 10 మంది బాప్తిసం తీసుకున్నారు అంటాం, ఈ సంవత్సరం 20 మంది బాప్తిసం తీసుకున్నారని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు ఆది సంఘంలో జరిగింది ఏంటి, సంవత్సరానికి ఒకసారి కాదు, దినదినము అధిక సంఖ్యలో విశ్వాసులు సంఘంలో చేర్చబడటం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కనుక ఇది ఒక గొప్ప విషయం, ఆది సంఘంలో జరిగినటువంటి విషయం. దీని గురించినటువంటి ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎందుకు ఈ కార్యం సంఘంలో జరగట్లేదని మనం దీని గురించి తర్వాత చర్చ చేసుకోవచ్చు, అది తర్వాత విషయం, మనకు టైం లేదు. ఆ తర్వాత ఇంకొక అద్భుతం జరిగింది అక్కడ. ఏంటి, ఆది సంఘంలో 19వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఎవరైనా చదవండి అక్కడ. 19వ అధ్యాయం 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు మాంత్రికులు, వినండి మాట, మాంత్రికులు మార్పు చెందిన వారై వాళ్ళ మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్చిపడేశారట దేవుని బిడ్డ. అవి కొన్ని కోట్ల ఖరీదు అప్పట్లోనే, కొన్ని లక్షల ఖరీదు అప్పట్లోనే, వాటి యొక్క విలువ దేవుని బిడ్డలారా. అన్ని పుస్తకాలు తీసుకొచ్చి కాల్చిపడేశారు వాళ్ళు. అంటే దేవుని కార్యం ఈ ఆది సంఘంలో ప్రథమ దినాల్లో, ఆ ప్రథమ యుగంలో, అంటే ప్రథమ ఆ యొక్క సంవత్సరాల్లో ఎలాగ జరుగుతూ వచ్చిందనేది మీరు తెలుసుకోవాలి. సంఘంలో జరిగిన కార్యాలు ఏంటనేది మీరు తెలుసుకోవాలని నేను ఇవి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. అట్లాగే మీరు 9వ అధ్యాయం చూడండి, 36, 37 వచనాలు. 9వ అధ్యాయం 36, 37 వచనాలు చూడండి ఒకసారి. అక్కడ ఒక మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. 19వ అధ్యాయం 19వ అధ్యాయం తీయండి ఒకసారి. 37, 38 వచనాలు చూడండి ఒకసారి. 36, 37 వచనాలు. ఈ సంగతులు
నిరాపేక్షమైన నిరాక్షేపమైనవి గనుక ఆ! మీరు శాంతము కలిగి ఆ! ఏదియు ఆతురపడి చేయకుండా ఆ! ఆవశ్యకము. ఆ! మీరు ఈ ఆ! మనుషులను తీసుకొని వచ్చితిరి. ఓకే. ఓకే. మీరు ఓకే. ఇప్పుడు గుడి మనం దోచిన ఇందాక వారు 9వ కారు. అధ్యాయంలో మీరు తబిత గురించి చదివారు గదా! అక్కడికే రండి ఒక మాట. తబిత గురించి చదివినప్పుడు ఆమె అక్కడ ఆహ్, చనిపోయిన స్థితిలో ఉండగా మీరు గమనించండి 40 వచనం 9వ అధ్యాయం 40 వచనం చదవండి. 9వ అధ్యాయం 40 పేతురు వచనం. అందరిని వెలుపలికి పంపి ఆ! మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము ఆ! వైపు తిరిగి, ఆ! తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి ఆ! కూర్చుండెను. చూసారండి? అప్పుడు ఆమెకి చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధుల విధురాండ్రు ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. దేవుని బిడ్డలారా ఈ మాట మీరు గమనించండి. అయితే ఇక్కడ మీరు ఆ ముందున్నటువంటి వచనాలు కూడా మీరు చదివితే అక్కడ మీకు కనపడుతున్నటువంటి ఒక విషయం ఏంటనంటే ఆయన వాళ్ళట దేవుని యొక్క దాసుల యొక్క చేతిలోని రుమాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు శవాలకి పెట్టారు. రుమాళ్ళు తీసుకెళ్ళి దయ్యం పట్టినోళ్ళకి పెట్టారు. వాళ్ళ యొక్క ఆ దయ్యాలు పట్టినోళ్ళకి ఆ రుమాలు తాకిన వెంటనే దయ్యాలు వదిలిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆ ప్రథమ దినాల్లో సంఘం స్థాపించబడినటువంటి ప్రథమ దినాల్లో పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఎలాగ జరిగింది? పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఎంత బలమైనవిగా జరిగినాయో మనకు అర్థమవుతూ వస్తున్నాయి. అయితే అదే టైంలో అంటే మనకి బైబిల్‌లో అక్కడ వివరించలేదు కానండి. క్రీస్తు శకం 64-68 వరకు అదే కాలంలో కొంత నీరో చక్రవర్తి ద్వారా కొన్ని హింసలు గూడా ఆది సంఘంలో వచ్చినాయి దేవుని బిడ్డలారా. అది మీరు గమనించాలి. ఆ తర్వాత నేనిక్కడ మీకు ఇన్ఫార్మ్ చేయలేదు గానీ అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో అక్కడ వాళ్ళకి బహుగా శ్రమ ఏర్పడిందంట. మీరు చూడండి ఒక్క మాట మీరు చదవండి ఎవరైనా. అపోస్తల కార్యం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తల కార్యం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ ఆ కాలమందు కాలమందు ఆ! యెరూషలేములోని సంఘమునకు ఆ! గొప్ప హింస కలిగినందున ఆ! అపోస్తలులు తప్ప ఆ! అందరూ యూదయ, సమరయ దేశముల యందు ఆ! చెదరిపోయిరి. చూసారండి? అక్కడ అనేకమైన హింసలొచ్చినాయి. అప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కడికి చెదిరిపోయినారంటే, వాళ్ళు అనేకమైనటువంటి ప్రాంతాలకి, ఆయా ప్రాంతాలకి, యూదయ, సమరయ దేశాలకి వీళ్ళంతా చెదిరిపోయారట. మీరు తర్వాత మళ్ళీ అపోస్తల కార్యం చదువుతేనండి, ఈ చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి, వాళ్ళు చేసిన పనేంటంటే సువార్తనే ప్రకటించారు. అలాగా అంతియోకై కూడా సువార్త అందిందనమాట. ఈ యెరూషలేములో హింసలకి గురైనటువంటి వారు చెదిరిపోయి అంతియోక్య వరకు వెళ్ళినటువంటి వారు అక్కడ అంతియోక్యలో సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే అంతియోక్య సంఘం అక్కడ స్థాపించబడింది వారి ద్వారా. ఆ తర్వాతనే పౌలు, బర్నబాలు వెళ్లి అక్కడ వాళ్ళకి బోధించారు ఒక సంవత్సరం పాటు. ఆ బోధ జరిగిన తర్వాతనే వాళ్ళకి అక్కడ వాళ్ళందరినీ కూడా విశ్వాసులందరినీ కూడా లేకపోతే శిష్యులందరినీ కూడా యేసుప్రభు శిష్యులుగా ఉన్న వారందరినీ కూడా క్రైస్తవులని పిలిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది ఎంత గొప్ప కార్యమో మీరొకసారి ఆలోచన చేయాలని నేను మనవి చేస్తాను దేవుని బిడ్డలారా. ఆది సంఘములో జరిగినటువంటి కార్యము అంత అద్భుతంగా జరిగినట్టుగా మనం చూస్తాం. ఒకసారి మీరు 11వ అధ్యాయం తీయండి. దయచేసి 11వ అధ్యాయం. అపోస్తల కార్యం 11వ అధ్యాయం తీయండి ఒకసారి. 19వ వచనం చూడండి. 19వ వచనం. 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి ఆ! చెదరిపోయిన వారు ఆ! యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యం బోధింపక ఆ! ఫెనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. చూసారండి? చెదిరిపోయిన వారు ఈ ప్రదేశాలకు సంచరిస్తూ వచ్చారని ఉందన్నమాట అక్కడ. మనం చూస్తున్నటువంటి మాట. అట్లాగే 20వ అధ్యాయంలో మనం చూసేదేంటంటే, వీరు అంతియోక్యకి వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి అనే మాట చూస్తున్నాం. ఇలాగా ఈ యెరూషలేములోని విశ్వాసులు చెదరి వచ్చిన వారు అంతియోకైకి వచ్చి సువార్తను ప్రకటించిన కారణాన అంత్యోకయలో సంఘం ఏర్పరచబడింది. అది మీరు గమనించాల్సినటువంటి మాట. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే, పౌలు, బర్నబా ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి రావడం అప్పుడే. 25 వచనం చూడండి. 25, 26 వచనాలు చూడండి. 25, 26 11 అధ్యాయం. అంతటా అతడు ఆ! సౌలును వెదకుటకు తర్సునకు వెళ్లి ఆ! అతనిని కనుగొని ఆ! అంతియొకయకు తోడుకొని వచ్చెను. ఆ! వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘంలో ఉండి ఆ! బహుజనములకు వాక్యమును బోధించిరి. రైట్. మొట్టమొదట హ్మ్. అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. రైట్. ఇప్పుడు మీరు గమనించాల్సిందేంటంటే, బర్నబా సౌలుని తీసుకొని అంతియోకకొస్తాడు.
అక్కడ వాళ్ళు ఒక సంవత్సరం పాటు పనిచేస్తారు. వాళ్ళకి బోధిస్తారు. బోధించనని ఉంది. విశ్వాసులకు బోధించారు. అంటే అంతియోక సంఘము పౌలు స్థాపించలేదు. బర్నబా స్థాపించలేదు. ఎవరి ద్వారా స్థాపించబడిందనంటే యెరూషలేములోని విశ్వాసులు చెదిరి వచ్చినటువంటి వారు. స్టెఫెను మరణం తర్వాత చెదిరి వచ్చినటువంటి వారు అంతియ వరకు వచ్చి అక్కడ సువార్తను ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆది సంఘంలో వస్తున్నటువంటి మార్పులు ఎలాగొస్తూ వచ్చాయనేది మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత రెండవ దశ. ఇక రెండవ దశ ఏమిటినంటే స్ముర్నా సంఘం. ప్రకటన గ్రంథంలో మనకి ఇవ్వబడిన రెండవ సంఘం ఏంటంటే స్ముర్నా సంఘం. ఈ స్ముర్నా సంఘం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నటువంటి కాలం ఇది అనంటే క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి 313వ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని మనము స్ముర్నా సంఘ కాలం అని చెప్తాం అన్నమాట. ఈ స్ముర్నా సంఘము దేనికి అంటే ప్రత్యేకత ఉన్నది అనంటే దీనికి ఇది హతసాక్షి సంఘం అని పేరు అన్నమాట. అంటే ఈ సంఘ కాలంలో ఎక్కువగా హింసలు వచ్చినాయి. ఎక్కువ మంది విశ్వాసులు హతసాక్షులు అయిపోయారన్నమాట. ఈ రోమా హింసలు ఎక్కువగా వచ్చినాయి. రోమా ప్రభుత్వం ద్వారా హింసలు ఎక్కువగా వచ్చినాయి. డెషియస్ అని, డైక్లీషియస్ అని, మార్కస్ అని, కాన్స్టంటైన్ అని వీళ్ళందరూ కూడా ఆయా కాలాల్లో, ఆయా సంవత్సరాల్లో అక్కడున్నటువంటి విశ్వాసులకు బహుగా వీళ్ళు హింసలు పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది రెండవ దశ. ఇది రెండవ దశ. మీరు గమనించాల్సి సంఘ యుగంలో జరిగిన కార్యాలు మనం చూస్తున్నాం. మొదటి దశలో జరిగిందేంటి? ఎఫెసీ సంఘం. అక్కడ సంఘ స్థాపన జరిగింది. ఎఫెసీ సంఘ యుగం అంటున్నాం దాన్ని. ఆ మొదటి యుగం అది. ఆ మొదటి యుగం దేనికి సూచనగా ఉందంటే ఎఫెసీ సంఘానికి సూచన. అది జరిగిన కాలంలో ఏం జరిగింది అనంటే సంఘం స్థాపించబడింది. అక్కడ మనకి చూస్తున్నాం దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, భాషలు మాట్లాడారు, సువార్త ధైర్యంగా ప్రకటించారు. విశ్వాసులు వెళ్ళి సువార్తను బోధించగా ప్రతి దినం సంఘంలో విశ్వాసులు చేర్చబడ్డారు. అనేకులు చేర్చబడ్డారు. స్త్రీ పురుషులు అధిక సంఖ్యలో చేర్చబడ్డట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత దయ్యాలు వెలగొట్టబడ్డాయి, స్వస్థతలు జరిగినాయి. మరి చేతి రుమాల ద్వారానే స్వస్థతలు జరిగినాయి అన్నట్టుగా మనం చూస్తాం. ఇదంతా కూడా ఆ మొదటి కాలంలో జరిగినటువంటి విషయాలు. ఆ తర్వాత కాలం ఏంటనంటే హతసాక్షి కాలంగా మనం చూస్తున్నాం. సంఘ యుగంలో హతసాక్షి కాలంగా కొంతకాలం ఉండింది దేవుని బిడ్డ. ఎక్కువ మంది విశ్వాసులు ఆ టైంలో అంటే 100వ క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 313 సంవత్సరం వరకు ఈ ఇక్కడ చెప్పబడినటువంటి పేర్ల ద్వారా ఈ మనుషుల ద్వారా విశ్వాసులకు అనేకమైన శ్రమలు వచ్చాయి. ఇది రెండవ సంఘ యుగ కాలం అన్నమాట మనం గమనించాల్సింది. తర్వాత మూడవ కాలం ఏంటంటే పెర్గము సంఘం. పెర్గము సంఘం యొక్క కాలం యొక్క ఆ పీరియడ్ ఏంటి? ఆ కాలం ఏంటి అంటే క్రీస్తు శకం 313 నుండి 590వ సంవత్సరం వరకు అన్నమాట. క్రీస్తు శకం 313 నుండి 590వ సంవత్సరం వరకు పెర్గం సంఘం యొక్క స్థితిగతులు మనకి వివరించబడ్డాయి. ఏమిటి అది? కాంప్రమైజ్డ్ సంఘం అన్నాం దీన్ని. అంటే రాజీ పడిపోయిందనమాట. లోకస్తులతో, లోకంతో, లోక పద్ధతులతో రాజీ పడిపోయిన స్థితి అనమాట ఆ సంఘం. ఇప్పటికీ మనం చూస్తాం. రైట్ నౌ మనం ఉంటున్నటువంటి టైంలో కూడా ఈ స్థితులు కనపడతా ఉన్నాయి మనకి. రాజీ పడిన స్థితి కనపడతా ఉంది. ఆ తర్వాత కాపోతే సంఘం విస్తరించుటకు కనపట్లేదు గానండి, కొంతవరకు అక్కడక్కడ మనకి హింసలు, శ్రమలు కనపడతానే ఉన్నాయి. కానీ రాజీ పడిన స్థితి ఎక్కువగా నేడు మన సంఘాల్లో చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కాన్స్టంటైన్ తర్వాత మనం 313వ టైంలో కాన్స్టంటైన్ వచ్చాడు. కొన్ని శ్రమలు పెట్టాడు. ఇవన్నీ చూసాం కదా! కాన్స్టంటైన్ తర్వాత లోక పద్ధతులు సంఘములో ప్రవేశించడం అనేది చూసారన్నమాట. అంటే కొన్ని సిస్టమ్స్ వాళ్ళు ఉపయోగించుకున్నారు సంఘంలో. లోకానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు సంఘములో వాళ్ళు దాన్ని అవలంబించి పాటించడానికి ప్రయత్నం చేశారన్నమాట. కనుక అది చాలా విచారకరంగా కాంప్రమైజ్డ్ చర్చ్ అని దానికి పేరు వచ్చేసింది ఆ సంఘ దశలో. ఆ దశలో ఉన్నటువంటి సంఘానికి 313 సంవత్సరం నుండి 590 సంవత్సరం వరకు రాజీ పడిన సంఘంగా సంఘస్థితి ఉండిందనమాట. రాజీ పడిపోయిన సంఘంగా సంఘస్థితి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి దేవుని బిడ్డారా? అంటే ఒకవేళ లోక సంబంధమైనటువంటి పద్ధతులు అంటే ఎలక్షన్స్ వచ్చి ఉండొచ్చు కదా! సంఘంలో ఆ దినాల్లో ఎలక్షన్స్ వచ్చి ఉంటాయి చాలా. తర్వాత మరి డబ్బులతో పని అయ్యి ఉండొచ్చు కొంతవరకు. ఇప్పటికీ జరుగుతా ఉందది. కొన్ని సంఘాల్లో అయితే ఆ బిషప్స్ ఎలక్షన్స్ గానివ్వండి, సంఘ పెద్దల ఎలక్షన్స్ గానివ్వండి, వాళ్ళు డబ్బులిచ్చి ఓట్లేయించుకుంటున్నారంట ఇప్పటికి కూడా.
నేను దేశమంతా తిరుగుతాను గనక, నేను చాలా విషయాలు వింటుంటాను. నాకు చాలా బాధ కలుగుతా ఉంటది. అంటే ఆ కాన్స్టంటైన్ తర్వాత వచ్చిన లేపోతే ఆ క్రీస్తు శకం 13వ 313 నుండి 590లో వచ్చినటువంటి ఆ రాజీ పడిన స్థితి యొక్క ఆ స్థితి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం కొంతవరకు. ఈ రోజు వరకు కూడా అది కొనసాగుతూ ఉండడం మనం చూస్తూ వస్తాం. తర్వాత తుయతైర సంఘం. మనకి ప్రకటన గ్రంథంలో వివరించబడిన సంఘం తుయతైర సంఘం. ఇది ఏ సంఘ కాలానికి సూచనగా ఉంటుందనంటే క్రీస్తు శకము 590 నుండి 1517వ సంవత్సరం వరకు ఉన్నటువంటి కాలానికి సూచనగా ఉంటుందన్నమాట. దట్స్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఆ సంఘ కాలం అదనమాట. దాన్ని ఏమంటారంటే భ్రష్టు పట్టిన సంఘ స్థితి అంటాం మనం. ఆ పర్టిక్యులర్ టైంలో సంఘం యొక్క స్థితి ఎలాగుండిందంట భ్రష్టు పట్టిపోయిందని చెప్పాడన్నమాట. కరప్టెడ్ చర్చ్ అన్నారు దాన్ని. చెడిపోయిన సంఘం అన్నారు. చీకటి కాలం అన్నారు. తప్పుడు బోధలు ఎక్కువగా వచ్చేసినాయి. తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువగా సంఘంలో ప్రవేశించినటువంటి దశ ఆ దశ అన్నమాట అది. అలాంటి ఒక స్థితి సంఘంలో ఉండినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, సంఘము స్థాపించబడిన 30వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి ఒక్కొక్క కాలములో సంఘ స్థితులు ఎలాగ మారుతూ వచ్చాయో మీకు చూపిస్తూ వస్తున్నాను. గమనించినారా? మీకు చూపిస్తూ వస్తున్నాను. ఇది తుయతైర సంఘం యొక్క స్థితిగా మనం చూస్తున్నాం. అంటే భ్రష్టు పట్టిన, చెడిపోయిన, చీకటి కాలంగా పాపము విస్తరించిన సంఘంలో తప్పుడు బోధలు ఎక్కువగా వచ్చినటువంటి స్థితిని సంఘంలో మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత సిద్ధాంతాల్లో కూడా మార్పు వచ్చేస్తున్నాం. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్స్ గాని, సేవకులు గాని బైబిల్‌ని బైబిల్‌గా బోధించకుండా తప్పుడుగా బోధించేటువంటి స్థితి కూడా కనపడిందనమాట ఆ దినాల్లో. ఇప్పుడు కూడా కనపడుతుంది కొంతవరకు. ఆ స్థితి ఇంకా కొనసాగుతూ వచ్చినట్టుగానే మనం చూస్తున్నాం. అది గమనించండి. ఇక సార్దిస్ సంఘం. సార్దిస్ సంఘం దేనికి సూచనగా ఏ కాలానికి సూచన అంటే 1517 సంవత్సరం నుండి 1700 సంవత్సరం వరకు ఉన్న సంఘ స్థితికి సూచనగా ఉంటుంది సార్దిస్ సంఘం. ఈ సార్దిస్ సంఘంలో జరిగింది ఏమిటిరా అంటే ఇది మృతమైన సంఘం అన్నాడు. డెడ్ చర్చ్. జీవించుచున్నావన్న పేరు నీకుంది గాని నువ్వు మృతమైన వాడివి. అంటే పైకి మాత్రం ఏదో జీవిస్తున్నట్టుగా స్టైలు, పోజు కొట్టి ఉండొచ్చేమో గాని, లోపట ఆధ్యాత్మికత అనేది స్తంభించిపోయింది. సంఘము నిద్రిస్తుంది. మరి పాపం విషయంలో సంఘం ఎక్కువగా జీవిస్తూ, పాపం విషయంలో చచ్చిన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా చచ్చిపోయింది. సంఘం చచ్చిపోయిన స్థితి అదనమాట. అంటే పాపం విస్తరించి సంఘం చచ్చిపోయిన స్థితిలో ఉన్నట్టుగా చూస్తాం. అయితే ఈ సార్దిస్ సంఘ కాలంలోనే ఒక విషయం జరిగింది దేవుని బిడ్డలారా. మీరు గమనించాల్సిన విషయం ఏంటనంటే అది రిఫర్మేషన్ అక్కడ ప్రారంభించబడింది. సంఘ సంస్కరణ అక్కడ ప్రారంభించబడింది. అంటే ఈ కాథలిక్స్ బాగా వచ్చేసారు ఆ టైం కల్లా. కాథలిక్స్ వచ్చేసి ఏం చేశారంటే దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటనంటే బైబిల్‌ని సొంతం చేసేసుకున్నారు. పోపు గారు బైబిల్‌ని సొంతం చేసుకొని ఇంకా ఎవ్వరి చేతిలోనికి బైబిల్ ఇవ్వకుండా దాన్ని చేసాడన్నమాట. చేసినప్పుడు మనందరికి తెలిసినట్టుగా మార్టిన్ లూథర్ దాన్ని ప్రొటెస్ట్ చేశాడన్నమాట. ఆయన అడ్డుకున్నాడు. ఆ పరిస్థితిని అడ్డుకొని ఆ కాథలిక్స్‌లో నుంచి ఆ పోప్ గారి దగ్గర నుంచి బైబిల్‌ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఆయన ఉంటున్నటువంటి ఆయన 1517 సంవత్సరం నుండి ఈ 1700 సంవత్సరం వరకు జరిగిన కాలాన్ని. అయితే అక్కడ మార్టిన్ లూథర్ గారు పెట్టినటువంటి ఒక 5 ఖచ్చితమైన నియమాలు అక్కడ రాయబడ్డాయి. ఏమిటి ఆ నియమాలనంటే లేఖనాలు మాత్రమే అనేది ఒక నియమం తీసుకొచ్చాడు. సోలా స్క్రిప్చూరియా అంటారు దాన్ని. ఆ తర్వాత కృప మాత్రమే అనే మాట తీసుకొచ్చాడు. ఆ తర్వాత విశ్వాసం మాత్రమే సోలా ఫిడా అని అంటారు. ఆ తర్వాత క్రీస్తు మాత్రమే సోలా క్రిస్టస్ అనే మాట. ఆ తర్వాత దేవుని మహిమ మాత్రమే సోలస్ డియో గ్లోరియా అనేటువంటి పదాలు పెట్టి ఆయన ఏం చేశాడంటండి ఆ కాథలిక్ కెథడ్రల్‌కి పెద్ద ద్వారాలు ఉండేవి. ఆ ద్వారానికి ఏం చేశాడంటే 95 థీసిస్ కలిగినటువంటి పత్రాన్ని అక్కడ ఆ గుమ్మానికి అంటించాడన్నమాట ఆయన. 95 థీసిస్‌లు రాసాడాయన. అంటే ఆనాడున్నటువంటి కాథలిక్ సంఘం ఎలాగ తప్పుడుగా ప్రవర్తిస్తుందో, ఎలాగ బైబిల్ ప్రజల చేతికి ఇవ్వకుండా సొంతం చేసుకుందో, దాన్ని ఆయన అడ్డగిస్తూ, అసలు దేవుని వాక్యం అందరికి అందాలి. రక్షణ విశ్వాసం ద్వారా, కృప ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, క్రీస్తు ద్వారా అది దేవుని మహిమ కొరకే రక్షణ కార్యం జరిగిందని ఆయన ఖండితంగా బోధిస్తూ, ఆయన ఆ థీసిస్ 95 థీసిస్‌లు కలిగినటువంటి పత్రాన్ని
ఆ కేథడ్రల్ గుమ్మానికి అంటించాడనమాట ఆ దినాల్లో. అప్పుడు ఆయన మీద పెద్ద వ్యతిరేకత వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎట్టకేలకు ఆయన్ని చాలా హింసలు పెట్టారులే గానీ, ఎట్టకేలకు మనం చూసినటువంటి విషయం ఏంటంటే, ఒక 30 సంవత్సరాల వరకు కూడా, దాదాపుగా 30 సంవత్సరాల పోరాటం అన్నమాట ఇది. కనుక ఈ 30 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రొటెస్టెంట్స్, కాథలిక్స్ మధ్య పెద్ద విభేదాలు వచ్చినాయి. ఎట్టకేలకు బైబిల్ బయటకొచ్చింది. అందరి చేతులకు అందజేయబడింది. ఇది మార్టిన్ లూథర్ ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం అన్నమాట. ఇది ఈ కాలంలో జరిగిందన్నమాట. 1517 నుండి 1700 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి రిఫర్మేషన్ కాలం అంటాం దాన్ని. సంఘ సంస్కరణ కాలం అని దానికి పేరన్నమాట. సంఘ యుగంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాముఖ్యమైనటువంటి ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ అన్నమాట అది. ఒక కాలయుగాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాలయుగం అది. అందరికీ బైబిలు చేతికందినటువంటి కాలంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఫిలడెల్ఫియా సంఘం. ఫిలడెల్ఫియా సంఘ కాలయుగం ఎప్పటినుంచి అనంటే 1700 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు ఉన్న కాలయుగాన్ని ఫిలడెల్ఫియా సంఘ యుగం అన్నారన్నమాట. అది నమ్మకమైనటువంటి సంఘంగా పేరొందింది. ఎందుకంటే ఇక అప్పటికి బైబిల్ వచ్చింది, వాక్యం వచ్చింది, సరైన బోధ వచ్చింది మనుషుల్లోకి. ఎవరికి వాళ్ళు వాక్యం చూస్తున్నారు, చదువుతున్నారు. సంఘం బాగా అభివృద్ధి చెందింది ఆధ్యాత్మికంగా. కనుక నమ్మకమైనటువంటి సంఘం స్థాపించబడింది. ఆ టైంలోనే మనం చూసింది ఏంటనంటే, ఒక గొప్ప ఉద్యమం సంఘ దశలో వచ్చిందన్నమాట. సంఘ దశలో గొప్ప ఉద్యమం వచ్చింది ఆ టైంలో. మిషనరీ ఉద్యమం వచ్చేసిందన్నమాట. ఎడతెగని సువార్త ప్రచురణ జరిగింది దేవుని బిడ్డారా. ఆ టైంలోనే మీరు చూసేది ఏంటంటే విలియం కేరీ, జింజెడాఫ్, జిగెల్బార్గ్, జాన్ వెస్లీ, థామస్ బర్చ్, హడ్సన్ టైలర్, డేవిడ్ లివింగ్స్టన్, ఇలాంటి గొప్ప గొప్ప మిషనరీస్ అందరూ కూడా ఆ యొక్క కాలంలోనే బయటకు వచ్చారనమాట. 1700 కాలం నుండి 1900 సంవత్సరం కాలంలో ఎక్కువ మంది మిషనరీస్, ఒక మిషనరీ ఉద్యమము, సువార్త అందినటువంటి ప్రాంతాల్లోనికి మిషనరీస్ వెళ్ళిపోవడం, ఈ గొప్ప ఒక దర్శనం దేవుడు ఆనాడు ఉన్నటువంటి సంఘానికి ఇచ్చి, అట్లాగా గొప్ప కార్యం, సువార్త కార్యం ఆ దినాల్లో జరగడానికి దోహదపడిందనమాట. అదే టైంలోనే మీరు ఏ టైం అది 1700 సంవత్సరాల నుండి 1900 సంవత్సరాల టైంలోనే మనకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సంఘ శాఖలన్నీ ప్రారంభించబడ్డాయి. అంటే లూథరన్ గాని, బాప్టిస్ట్ గాని, మెథడిస్ట్ గాని, సిఎస్ఐ గాని, ఇవన్నీ స్థాపించబడినటువంటి కాలమే ఆ కాలం అన్నమాట. మీరు గుర్తించాల్సినటువంటి కాలం. సంఘ యుగంలో జరిగినటువంటి మార్పులు ఇలాగొచ్చినాయి దేవుని బిడ్డ. అంటే ప్రారంభం నుండి ఈ ఈ ఈ సంఘ శాఖలు లేవు. వాటి 30వ సంవత్సరంలో సంఘం స్థాపించబడ్డప్పుడు ఆది సంఘం ఇవి లేవు. ఇవి ఎప్పుడొచ్చినాయి అంటే మార్టిన్ లూథర్ గారు ఆ క్యాథలిక్‌లో నుంచి బైబిల్ బయటికి తీసుకొచ్చిన తర్వాతనే సంఘం బాగా బలపడి, ఆ తదుపరి మిషనరీస్ అందరూ గూడా ఆయా ప్రాంతాలకి చెదిరిపోయి, మిషనరీస్ అందరూ గూడా వారి వారి భారం కొద్దీ వాళ్ళు సేవ చేయడం మొదలెట్టారు. అట్లాగా మన భారతదేశానికి కూడా మరి అమెరికా నుండి కొంతమంది, డెన్మార్క్ నుండి కొంతమంది, డచ్ నుండి కొంతమంది, ఇంగ్లాండ్ నుండి కొంతమంది, ఇలాగ ఆస్ట్రియా నుండి కొంతమంది, ఇట్లా రకరకాల దేశాల నుండి వచ్చినటువంటి వారు మన భారతదేశానికి వచ్చి ఏం చేశారంటే, కొంతమంది దక్షిణ భారతదేశానికి వచ్చారు, కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు, తెలంగాణ ప్రాంతానికి వచ్చారు, కొంతమంది ఏమో నార్త్ ఇండియాకి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళిపోయారు. ఇలాగా ఆయా మిషనరీస్ మన భారతదేశానికి వచ్చి వాళ్ళు వాళ్ళు ఏ ప్రాంతానికి దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి, వాళ్ళు ఏ సంఘ శాఖ నుండి వచ్చారో అలాగా ఆ సంఘానికి పేరు పెట్టడం జరిగిందనమాట. అందుకనే ఇప్పుడు లూథరన్ సంఘం అని, మెథడిస్ట్ సంఘం అని, ఇప్పుడు జాన్ వెస్లీ తరపు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మెథడిస్టులు అనమాట. ఎందుకంటే జాన్ వెస్లీ గారు, అప్పుడున్నటువంటి మిషనరీ జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి అతను. కనుక ఇప్పుడు ఆయన ద్వారా వచ్చినటువంటి వాళ్ళు మన భారతదేశానికి ఎవరైతే వచ్చారో వారు ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించారో అవన్నీ మెథడిస్ట్ సంఘాలుగా ఉండిపోయినాయి అన్నమాట. అట్లనే కొంతమంది మిషనరీస్, బాప్టిస్ట్ మిషనరీలు, కొంతమంది లూథరన్ మిషనరీలు, ఆ తర్వాత సిఎంఎస్ మిషనరీలు, అంటే బ్రిటిష్ ఆంగ్లికన్ మిషనరీస్ అందరూ వచ్చిన తర్వాతనే సిఎస్ఐ స్థాపించబడింది. 1947 సంవత్సరంలో సెప్టెంబర్‌లో సిఎస్ఐ స్థాపించబడింది. ఇలాగా ఆ తర్వాత సిఎన్ఐ, ఇవన్నీ కూడా స్థాపించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత 18వ సంవత్సరంలో ఏమీ కార్మైకిల్ గారు, 1956 సంవత్సరంలో జిమ్ ఎలియట్ గారు, మీరు గుర్తుండాలి, ఇవన్నీ సండే స్కూల్‌లో మీరు బోధిస్తారు. జిమ్ ఎలియట్ గారు మరి నరమాంస భక్షుల మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ 5 ఫ్రెండ్స్ వెళ్లి చనిపోతారు. అక్కడ వాళ్ళ చేత చంపబడి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అంటే నాశనం అయిపోతారు. వాళ్ళు తినేస్తారు. అప్పుడు వీళ్ళ భార్యలు వెళ్తారు తర్వాత.
ఈ 5గురు భార్యలు, జిమ్ ఇల్లెట్ భార్యతో పాటు ఇంకొక 4 ఫ్రెండ్స్ యొక్క భార్యలు కూడా వెళ్ళి మళ్ళీ అదే ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తారు. ఎవరైతే జిమ్ ఇల్లెట్‌ని చంపారో ఆ వ్యక్తే అక్కడ మార్పు చెంది బాప్తిసం తీసుకొని అక్కడ ఒక పెద్దగా నిలబడి ఆయన గొప్ప ఉజ్జీవం ఆ టైంలో అక్కడ నరమాంస భక్షకుల మధ్య, ఆకా ఇండియన్స్ మధ్య జరిగినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దశ. సంఘ దశలో ఈ ఫిలడెల్ఫియా సంఘ దశ అంటున్నాం దీన్ని మనం. ఫెయిత్‌ఫుల్ చర్చ్ అన్నమాట. నమ్మకమైనటువంటి సంఘం అని ఈ దశకు పేరు పెట్టబడింది. ఈ ఈ దశలో ఉన్న సంఘానికి పేరు పెట్టబడింది. 1700 సంవత్సరం నుండి 1900 సంవత్సర కాలంలోనే మొత్తం మిషనరీ ఉద్యమం వచ్చిందనమాట. ఆ మిషనరీ తెగలు లేకపోతే సంఘ శాఖలు అవన్నీ కూడా ప్రారంభించబడింది ఈ దశలోనే ఆ సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత లాస్ట్ దశ ఏంటంటే ఇప్పుడు లవోదికీయ సంఘం. ఇప్పుడు రైట్ నౌ మనం ఉంటున్నటువంటి సంఘ కాలం ఏంటంటే లవోదికీయ కాలం. ఇది 1900 సంవత్సరం నుండి ఇక ప్రభు వచ్చేంత వరకు ఉంటదనమాట ఈ కాలం. ఇప్పుడు మనం ఉన్న కాలమే అది. ఇప్పుడు ఈ కాలాన్ని ఏమని పిలుస్తున్నారంటే నులివెచ్చని సంఘ స్థితి అని అంటున్నాం. ఇప్పుడున్న సంఘ స్థితి అంటే ఎలాగుందట? నులివెచ్చని స్థితి అని ఉందంట. అటు చల్లగా లేదు, ఇటు వేడిగా లేదు అని. పూర్తిగా క్రీస్తులో లేదు, పూర్తిగా లోకంలో లేకుండా రెండిటి మధ్య వేలాడుతున్నటువంటి సంఘంగా ఉందన్నమాట. ప్రస్తుత సంఘ కాలము యొక్క స్థితి ఏమిటిరా అనంటే ఇది నులివెచ్చని స్థితి. దీన్ని ఏమంటారంటే అపోస్టాట్ చర్చ్ అని అంటారు దీన్ని. అపోస్టాట్ చర్చ్. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే మెటీరియలిజం బాగా వచ్చేసింది. వస్తు ఆశీర్వాదాలు, డబ్బుపై ఆశ, స్ట్రక్చర్స్, కట్టడాలు ఎక్కువైపోయినాయి. సంఘం ఎంత పెద్దగా కట్టుకుంటే అంత బెటర్ అనుకుంటున్నారు ఇప్పుడు. కట్టడాలకి ఎక్కువ డబ్బులు పెట్టేస్తారు. కానీ ఆధ్యాత్మికత లేకుండా పోయిందనమాట. ఆత్మల సంపాదనకు డబ్బు ఖర్చు పెట్టట్లేదు. చర్చ్ బిల్డింగ్స్‌కి ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నాం అన్నమాట. ఇది ప్రస్తుతం ఉంటున్నటువంటి సంఘ స్థితి. దేవుని బిడ్డలారా మీరు గమనించాల్సినటువంటి స్థితి. అయితే ఈ 1900 సంవత్సరం నుండి మరికొన్ని విషయాలు జరిగినాయి. ఒక పక్క ఈ నులివెచ్చని స్థితి కనపడ్డప్పటికిని మనకు కొన్ని ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మంచి సేవ జరుగుతూ వచ్చింది. వైవామ్ అంటాం. మీరు విన్నారో లేదో గాని. యూత్ విత్ ఎ మిషన్ అని చెప్పి యవనస్తుల మధ్య గొప్ప సేవ 1960 సంవత్సరంలో ప్రారంభించబడింది. అట్లాగే చైనాలో సువార్త ప్రకటన స్టార్ట్ అయింది. అక్కడ ఇళ్లలో సంఘాలుగా కూడుకోవడం జరిగింది 49వ సంవత్సరం. ఆ తర్వాత 74వ సంవత్సరంలో లాసెన్ కాంగ్రెస్ ఆఫ్ వరల్డ్ ఇవాంజలిజం అని చెప్పి అదొకటి గ్యాదర్ అయ్యి అన్ని దేశాల నుండి నాయకులు, సంఘ నాయకులు గ్యాదర్ అయ్యి ఆ లాసెన్ కాంగ్రెస్ లో ఏం జరిగిందనంటే ప్రపంచమంతటికి సువార్తను ఎట్లా తీసుకుపోవాలని ఓ పెద్ద డిస్కషన్ జరిగిందనమాట ఆ లాసెన్ కాంగ్రెస్. ఆ తర్వాత 90వ సంవత్సరంలో కొరియన్ మిషన్ స్టార్ట్ అయింది. కొరియాలో అత్యధికమైనటువంటి సంఖ్యలో విశ్వాసులు బయలుదేరడం మనకి తెలుసు. సౌత్ కొరియాలో పాల్ యంగిచో గారి ద్వారా ఎంత పరిచయం జరిగిందో. రేడియో మినిస్ట్రీ, టీవీ మినిస్ట్రీలు ఇవన్నీ కూడా 1990 నుండి ఎక్కువగా అధికమైనట్టుగా మనం చూస్తాం. 92లో పెంతెకోస్తల్ సంఘం 92లో స్టార్ట్ అయింది దేవుని బిడ్డలారా. అర్థమవుతుందా? 41 కోట్ల మంది విశ్వాసులు, పెంతెకోస్తు విశ్వాసులు 92వ సంవత్సరం నుంచి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత 20వ శతాబ్దంకి వచ్చినప్పుడు లాటిన్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఆసియాలో అనేక ప్రాంతాల్లో ఈ ఈ యొక్క సువార్త విస్తరించినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. కనుక ఇప్పుడు రైట్ నౌ జరుగుతున్నటువంటి ఇవన్నీ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు 2025లో ఏం జరుగుతుందనేది మీకు ఇంకా చెప్పట్లేదు కానీ బట్ అనేక దేశాలకి సువార్త విరివిగా ప్రకటింపబడతా ఉంది. ఎన్నడూ సువార్త విననటువంటి ప్రజలకి, ఆదిమ జాతి ప్రజలు, కొండల్లో, లోయల్లో, అడవిల్లో ఉండే ప్రజలకు కూడా సువార్త పోతా ఉంది. ఆ తర్వాత అనేక మరి భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడతా ఉంది. వేల కొలది భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడుతూ వస్తుంది అన్నమాట. కనుక మీరు గుర్తించాల్సినటువంటి విషయాలు ఇవి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు మనం ఉండేటువంటి కాలం, సంఘ కాలాన్ని, ఈ యుగాన్ని ఏమని పిలుస్తారు అంటే నులివెచ్చని సంఘ స్థితి అని అంటాం. నులివెచ్చని స్థితి. కానీ ఇక్కడ కూడా కొన్ని కార్యాలు బాగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు 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 మీది ఏ సంఘం అని నాకు తెలియదు. అంటే ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఖమ్మంలో ఉంటే సిఎస్ఎస్ సంఘ సభ్యుడిని బేసిక్గా. కానీ బక్సింగ్ ఫెలోషిప్లో మారుమనసు పొందాను. బక్సింగ్ సంఘంలోకి వెళ్ళి అక్కడ వాక్యం విని మారుమనసు పొందాను నేను. తర్వాత సంఘంలో, సిఎస్ఎస్ సంఘంలో గొప్పగా దేవుడు నన్ను వాడుకున్నాడు. అనేక మంది యవనస్తుల్ని ప్రభు వైపు నడిపించడానికి ఎంతో మంది మిషనరీస్‌గా వచ్చారు. ఎంతో మంది ఫుల్ టైమ్స్ వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా చాలా మంది మన దగ్గర ఖమ్మంలో యవనస్తుల కూడికల్లో, మన విశ్వాసంలో, మన సహవాసంలో బలపడినటువంటి వారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా
బలమైన సాక్షులుగా ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారు. అది వేరే విషయం. కనుక ఇప్పుడు ప్రస్తుతం మీరుంటున్నటువంటి సంఘాల్లో, అంటే అది స్థానిక సంఘాల గురించి మాట్లాడుతున్నాం. అది మీరు బ్యాప్టిస్ట్ గాని, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ గాని, లూథరన్ గాని, ఏదైనా గాని మీరుంటున్నటువంటి సంఘాల్లో ఉన్న స్థితి ఏమిటి ఈరోజు? ఏమిటినంటే విశ్వాసుల సంఖ్య తగ్గడం, అబద్ధ బోధకుల సంఖ్య పెరగడం. ఇప్పుడు మనం డిజిటల్ ప్రపంచంలో ఉంటున్నాం. గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ప్రపంచం అంటే ఏంటండి? ఇప్పుడు చాలా విచారకరంగా ఆంధ్ర, తెలంగాణలో వచ్చినటువంటి ఒక వేవ్ ఏంటనంటే శాటిలైట్ శాటిలైట్ సంఘాలంటాం. శాటిలైట్ సంఘాలంటే ఏంటండి? పాస్టర్ ఉండడు. ఓ పెద్ద హాల్ కట్టుకొని అక్కడ విశ్వాసులందరూ గ్యాదర్ అయ్యి ఓ పెద్ద డిజిటల్ స్క్రీన్‌లో ఒక స్క్రీన్‌లో ఎక్కడో ఒక పట్టణంలో ఉన్నటువంటి బోధకుడు ఇక్కడ స్క్రీన్‌లో కనపడతాడన్నమాట. కనపడి ప్రతి ఆదివారం వీళ్ళకి ఇక్కడ బోధ చేస్తాడు. ఆరాధన స్క్రీన్‌లో జరుగుద్దన్నమాట ఇక్కడ వీళ్ళకి. వీళ్ళంతా ఉట్టిగా ఆడ కూర్చొని స్క్రీన్ చూస్తుంటారనమాట. ఇప్పుడు ఇంట్లో టీవీ చూసినట్టే. అది సంఘం అనబడదు. అది బోధకులు, సంఘ కాపరి అనబడ్డాయన. కనుక అలాంటిది ఎక్కువైపోయింది. డిజిటల్ ప్రపంచంలోకి వచ్చేసాం కదా మనం. కనుక ఇలాంటి సెటిలైట్ చర్చెస్ ఎక్కువైపోయినాయి. అయితే సంఘస్థులతో సంబంధం లేకుండా అయిపోయింది మనకి. ఎక్కడోళ్ళు అక్కడే మరి మొబైల్స్‌లో చూసేసుకోవడం. మేము ఆన్‌లైన్‌లో అటెండ్ అవుతాం అంటాం. ఇంట్లో కూర్చొని ఆరాధనలో పాల్గొనడం. ఇలాగ జరుగుతూ వస్తుంది. కనుక అసలు విశ్వాసులతో సంబంధం లేకుండా పోయింది. విశ్వాసులతో సంఘం లేకుండా పోయింది. అట్లాగనే ఎక్కడైతే కొంత ఉద్రిక్తంగా సువార్త సేవ జరుగుతుందో ఈ దినాల్లో, అక్కడ కొన్ని హింసలు కూడా వస్తున్నాయి. మనందరికి తెలిసినట్టుగా. మనకు తెలుసవి. కొన్ని సంఘాలని కాల్చిపడేశారు. మరి సేవకుల్ని కొడుతున్నారు, విశ్వాసుల్ని కొడుతున్నారు, చంపేస్తున్నారు. ఎన్నో, ఎన్నో రీతిలుగా. కానీ సంఘం పరిస్థితి చూస్తేనేమో ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మిక స్థితి ఎక్కువగా కనపట్లేదు సంఘాలు. ఎక్కడో కొన్ని వేళ్ళ మీద మనం లెక్కబెట్టొచ్చు. నిజంగా వాక్యాన్ని వాక్యంగా బోధించే సంఘాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. కనుక సత్యమైనటువంటి బోధ కరువైపోయింది దేవుని బిడ్డలారా. కరువైపోయింది. వాక్యాన్ని వాక్యంగా బోధించేటువంటి బోధకులు ఇప్పుడు సంఘాల్లో లేకుండా పోయారు. ఎంత విచారకరమండి. పెద్ద పెద్ద సంఖ్యలో సంఘాలు ఉంటున్నాయి గానండి, వాళ్ళకి కావాల్సింది, అవసరమైనది ఆధ్యాత్మికమైన బోధ అందకుండా పోయింది. అందకుండా పోయింది. రాజీ పడిపోతున్నాం. బాగా రాజీ పడిన స్థితి ఇప్పుడు సంఘాల్లోకొచ్చేసింది దేవుని బిడ్డలారా. మీరెవరైనా ఈ వచనం చదవండి ఒకసారి. 1 తిమోతి పత్రిక 4 అధ్యాయం తీయండి. 1 తిమోతి పత్రిక 4 అధ్యాయం 5, 6 వచనాలు గమనించండి ఒకసారి. 4 అధ్యాయం 5, 6 వచనాలు. ఏలయనగా ఆ! అది దేవుని వాక్యం వలనను, ఆ! ప్రార్థన వలనను ఆ! పవిత్రపరచబడుచున్నది. ఆ! ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల, ఆ! నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ ఆ! సంబంధమైన వాక్యముల చేత ఆ! పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు. చూసారండి? ఇక్కడ పౌలు గారు తిమోతికి ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, నువ్వు ఎలాగుండాలా అంటున్నాడు? విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవ్వాలి. కనుక విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం ఎక్కడ దొరుకుతుంది ఈరోజు? విశ్వాసాన్ని పెంపొందించేటువంటి వాక్యము సంఘాల్లో ఎక్కడుంది? ఇప్పుడు సంఘాల్లో ఉన్న స్థితి ఎలాగుందండి? మీరు 2 తిమోతి తీయండి ఒకసారి. 2 తిమోతి 4 అధ్యాయంకి రండి ఇప్పుడు. ఇప్పుడు సంఘాల్లో ఉన్న స్థితి ఎలాగుందో చూపిస్తాను మీకు. 2 తిమోతి 4 అధ్యాయం 3, 4 వచనాలు గమనించండి. 3, 4 వచనాలు. 2 ఎందుకనగా తిమోతి 4 అధ్యాయం జనులు 3, 4. హితబోధన సహింపక ఆ! సహింపక ఇందురు. చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అమ్మమ్మమ్మ! అను దురద చెవులు గలవారై ఆ! చదవండి. దురద చదవండి. చెవులు గల వారై తమ ఆ! స్వకీయ దురాశలకు ఆ! అనుకూలమైన బోధకులను తమ హ్మ్. కొరకు పోగు చేసుకొని, చేసుకొని సత్యమునకు చెవినీయక ఆ! కల్పనా కథల వైపునకు తిరుగు ఆ! కాలము ఆ! వచ్చును. చూసారండి. పౌలు గారు తిమోతికి ఏమని హెచ్చరిక చేశాడంటే, "అబ్బాయి త్వరలో ఒక కాలం వస్తుందిరా! అప్పుడు ఎలాగుంటారంటే ప్రజలు అనుకూలమైన బోధకుల్ని తమ కోసం సమకూర్చుకుంటార్రా బాబు. వారు దురద చెవులు కలిగిన వారై కల్పనా కథల వైపునకు తిరిగిపోతారు. నిజమైన సత్య బోధను వాళ్ళు వినడానికి ఇష్టపడరు. అలాంటి ఒక కాలం రాబోతుందిరా" అని తిమోతికి జ్ఞాపకం చేశాడు పౌలు గారు. ఇప్పుడు ఆ కాలం వచ్చేసింది. ఇప్పుడు మనం ఉన్న కాలం అదే కాలం. ఇప్పుడు ప్రస్తుతానికున్న సంఘ స్థితి ఎలాగుందనంటే, ఇప్పుడు అనేక ప్రాంతాల్లో దురద చెవులు కలిగిన వారున్నారు. మనకి ఎవరైనా ఒక బోధకుడు, నవ్వించే బోధకుడైతే ఇష్టం. పిట్ట కథలు చెప్పి నవ్వించేవాడు గావాలి. టైమ్ పాస్ చేసే బోధకుడు కావాలి. అట్లాంటి వాళ్ళ కొరకు చూసే అధిక సంఖ్యలో ఉన్నారు చూసేవాళ్ళు.
అలాంటి వాళ్ళని పిలుచుకుంటున్నారు. చాలా ఖర్చు పెడుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను పిలిపించుకుంటున్నారు. అలాంటి బోధకుల యొక్క బోధే వినడానికి ఇష్టపడతారు. అక్కడ వాక్యం ఉండదు, ఏముండదండి. ఏదో ఒక మాట చదువుతారు. ఇక మిగతా అంతా ఆళ్ళ సొల్లు కబుర్లు చేసుకుంటారనమాట. ప్రజలను నవ్వించుకుంటూ కాలం గడిపేస్తున్నారు. మరి సిసలైన బోధ చెప్పేటువంటి సంఘాలు బహు కొద్దిగా ఉన్నాయి. లేదని చెప్పట్లేదు నేను ఈ దినాల్లో. చాలా కొద్దిగా కనపడుతున్నాయి. అట్టి కొద్ది సంఘాల్లో మనం ఉండాల. అది గుర్తుపెట్టుకోండి. అలాగా సరైన బోధ జరిగేటువంటి సంఘాల్లో మనందరం ఉండేటట్టు చూసుకోవాలి దేవుని బిడ్డారా. కనుక ఇప్పుడున్న సంఘ స్థితి ఏంటనంటే, ఇది లవోదికయ సంఘ స్థితి మనం చూస్తున్న స్థితి. ఇది నులివెచ్చని స్థితి అనే మాట చూస్తున్నాం. ఎక్కువగా వస్తుపరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఆశపడుతున్నటువంటి దశ. మనీ ఎక్కువగా డబ్బు, 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 డబ్బే. సంఘాల్లో కూడా డబ్బు అడుగుతున్నారు ఊరికే. మరి బోధకులు కూడా డబ్బు అడుగుతున్నారు ఊరికే. తర్వాత కట్టడాల పైన ఎక్కువగా కాన్సంట్రేషన్ అవుతుంది. బిల్డింగ్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం. ఆధ్యాత్మికత లేదు. ఆత్మల సంపాదన లేదు. ఈ సంఘ స్థితి ఇలాగుంది దేవుని బిడ్డలారా. ఈ స్థితిని బట్టి కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనుక ఈ స్థితి ఎప్పటి వరకు ఉంటదో తెలీదు. ఎందుకంటే ప్రభువు వచ్చాడంటే మాత్రం ఇక అయిపోయినట్టే దీని సంగతి. ఎవరైతే మరి రక్షణలో ఉండరో, మరి భ్రమ చేత మేము రక్షింపబడ్డామన్న భ్రమ చేత, మేము విశ్వాసులం అన్న భ్రమ చేత ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఆ ప్రభు వచ్చినప్పుడు వాళ్ళంతా విడిచిపెట్టబడతారు. నిజంగా రక్షణలోకి వచ్చిన వాళ్ళే, మారుమనసు పొందిన వాళ్ళే ప్రభు చేత ఎత్తబడతారు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. కనుక మనం ఆ భ్రమలో పడిపోకూడదు మనం. కనుక నిజమైన బోధ ఏంటో తెలుసుకోవాలి. నిజమైన బోధకులంట పోవాలి మనం. కనుక వాక్యాన్ని వాక్యంగా బోధించేటువంటి బోధకుల్ని మనం ఎంపిక చేసుకోవాలి. అలాంటి వారి చేత ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఈ దినాలు. ఇది ఎక్కువగా జరగాల్సినటువంటి పని అని మనం గుర్తు చేసుకోవాలి. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. థాంక్ యూ సో మచ్.